నిన్నటి రోజున కృష్ణా మిల్క్ యూనియన్ లో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలో చలసాని ఆంజనేయులు గారిని మరలా అధ్యక్షుడిగా బోర్డు అంతా కూడా 13 మంది ఇద్దరు గైర్ హాజరయ్యారు, ఎన్నుకోవడం జరిగింది. దాని ధర్మిలో ఇవాళ రోజున మరి రవీంద్ర గారు, అట్లాగే మన పార్థసారథి గారు, అట్లాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా డైరెక్టర్లందరినీ కేకేసి ఆంజనేయులు గారు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు, ఇది అధిష్టానం ఆదేశం కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేయించండి మీరందరూ కూడా, లేకపోతే ఆయన మీద అవిశ్వాసం పెట్టండి అని ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి డైరెక్టర్లు కొంతమంది వచ్చి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నా కూడా రాజీనామా చేయమని కోరటానికి కాగితాలు పట్టురావడం జరిగింది. ఆయన దాన్ని కూడా అపస్మారక స్థితిలోనే కొంచెం గ్రహించి నేను తర్వాత మాట్లాడతాను, ఆరోగ్యం చక్కబడిన తర్వాత నేను పెద్దలతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఆ డైరెక్టర్లందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ సాయంకాలానికి ఆయన మార్చేసి వేరే వాళ్ళని అధ్యక్షుని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కానీ ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలో ఈ రకమైన పోకడ, రాజకీయంగా ఈ రకంగా జరిగిన ఎన్నికను కూడా చెల్లుబాటు కాదని చెప్పి వెంటనే మార్చేయటం, ఈ రకమైన పోకడలు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మా మనవి. అట్లాగే అభివృద్ది పదంలో నడిపించిన చలసాని ఆంజనేయులు గారిని ఈ రకమైన మర్యాద లేని పద్ధతిలో రాజకీయంగా బయటికి పంపించడం అనేది శోచనీయం, అది బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియదు. ఆయన అంత అర్థంతరంగా దించాల్సిన అవసరం ఏమొచ్చిందో, మరి రాజకీయ కారణాలు ఏమున్నాయో, మరి ఎందుకు చేస్తున్నారనేది మాకు తెలవని కారణాలు. నిన్న రవీంద్ర గారితో కానీ అట్లాగే శారద గారితో కానీ మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎంతసేపు మార్చే పరిస్థితిలోనే కనపడుతున్నారు తప్పితే వేరే రకంగా అసలు ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మారి తీరాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఇప్పుడే సిటీ స్కాన్ తీశారంటండి, ఏదో చిన్న చిన్న ఫ్లాట్స్ ఉన్నాయన్నట్టుగా డాక్టర్ గారు ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ అయితే మంచిదే అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉంది, ఇబ్బంది లేదని డాక్టర్ గారు అన్నారు.